హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. నేను మీ దీపిక. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. అయితే ఇక్కడ మార్నింగ్ వంటకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే పాలు తోడు కోసం అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి పెట్టాను. అయితే ఇక్కడ రైస్ కడిగి ఆల్రెడీ పెట్టేశాను. అయితే అక్కడ బ్రౌన్ రైస్ కూడా వాష్ చేసి పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ కోసమని బ్రౌన్ రైస్ చేస్తున్నాను. మేము నార్మల్గా వైట్ రైసే తింటామండి. అయితే ఇక్కడ రైస్ కడిగి పెట్టేస్తున్నాను. నైటే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ పోపు వేయడానికి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ వీడియో అరౌండ్ 10 మినిట్స్ ఉండబోతుందండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అయితే నేను ఇక్కడ దొండకాయ వేపుడు చేస్తున్నాను. దాంట్లో కానీ బాండి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. అయితే ఈలోపు నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. పాలు తోడు వేసేసాను. ఆఫ్టర్నూన్ వరకు అవుతుంది. అయితే ఇక్కడ దొండకాయలు నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలోపు మంచిగా ఫ్రై చేసుకొని అయితే ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించుకుంటే కర్రీ కొంచెం బాగుంటుందండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో, స్మెల్ ఏది లేకుండా. అయితే కట్ చేసుకున్న దొండకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది ఆయిల్లో 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట దొండకాయలు. అయితే ఇక్కడ మీకు చిన్నది విషయం చెప్పాలండి. మనకు దొండకాయలు కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇలాంటి కటర్ ఉంటే మనం దొండకాయలు ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ స్ట్రైట్గా కట్ చేసి దీంట్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే దొండకాయలు ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. మనకు ఎక్కువ టైం పట్టదు. దొండకాయలు కానీ, బీరకాయ కానీ, కాకరకాయలు కానీ ఇవన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఈ కటర్ ఎంతో ఉండదండి, 100 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. ఆ కటర్ మనకు వెజిటేబుల్స్ కట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అయితే ఆయిల్లో దొండకాయలు వేసి మంచిగా 5 మినిట్స్ మంచిగా కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అందులో కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం, ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే మనం కర్రీలాగా చేసుకోవాలనుకుంటే దీంట్లో టమాటాలు వేసి మంచిగా మగ్గనిచ్చి వాటర్ వేసి కర్రీలాగా చేసుకోవచ్చు. అయితే మా ఇంట్లో కర్రీలాగా అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను వేపుడు చేస్తున్నాను. వాటర్ ఏమి వేయకుండా ఆయిలే కొద్దిగా ఎక్కువగా వేసి అది మొత్తం ఆయిల్లోనే మగ్గించుకుంటాను. అలా చేసుకొని రసంతో కానీ లేదంటే టమాటా పప్పుతో కానీ తింటే సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను వాటర్ ఏమీ వేయకుండా, టమాటాలు వేయకుండా జస్ట్ వేపుడు చేస్తున్నాను. అయితే ఇంకోటి, ఇది రాగి జావ కోసమని ఇందాక నేను రైస్ పెట్టాను కదా, ఆ రైస్లో ఉన్న గంజి అంతా ఈ దాంట్లోకి వడగట్టుకున్నాను. అయితే ఈ గంజిలో రాగి పౌడర్ దొరుకుతుంది. ఆ రాగి జావ కోసం రాగి పౌడరు కొంచెం 1 టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ గంజిలో వేసి కలిపి సాల్ట్
వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. అయితే అట్లా ప్లెయిన్‌గా కాకుండా కొంచెం రైసు అందులో వేసుకుంటే బావుంటుంది. ఆ రైస్ అంటే తాగేటప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుందనమాట. ప్లెయిన్‌గా కాకుండా కొద్దిగా రైస్ వేసుకుంటే బావుంటుంది. అది పొయ్యి పైన పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ పిండి అనేది బాగా ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ బావుంటుంది. అదంతా మిక్స్ చేసుకున్నాను. ఒక సైడ్ నేను టీ పెట్టాను. అయితే మా పాప ఆల్రెడీ లేసింది, ఫ్రెష్ అప్ అయింది. తన కోసమని టీ పెట్టాను. ఆ టీ మరిగిన తర్వాత ఈ రాగి జావ పెడతానండి. సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కానీ ఆ వేపుడు కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అది మంచిగా మగ్గాలి. కాబట్టి టైం ఎక్కువసేపు పడుతుంది. సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. దానికోసమని కొంచెం టైం ఎక్కువగా పడుతుందంతే. అగో ఇక్కడ చాయ్ కూడా మరిగిపోయిందండి. అక్కడ ఒకసారి దొండకాయలు మాడిపోకుండా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇంకో సైడు టమాటా పప్పు కోసమని ఎర్రకంది పప్పు వాటర్లో వేసి మంచిగా కడిగి మళ్ళీ వాటర్ వేసి పెట్టుకున్నాను. దాంట్లో టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మంచిగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. అది కందిపప్పు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు నేను అంబలి కూడా బాగా మసులుతుంది చూడండి. అది బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని సామాన్లు కడిగేసుకుంటున్నాను. ఇలా ఎంబడెంబడి పని చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. నా కౌంటర్ టాప్ చాలా చిన్నదిగా ఉంటుంది. అన్నీ దానిపైనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకటెంబడి ఒకటి నీట్‌గా క్లీన్ చేసుకుంటూ చేసుకోవాలి. వంట కంప్లీట్ అవుతుంది. ఆలోపు నేను సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అట్లా క్లీన్ చేసుకుంటేనే నాకు మిగతా పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కౌంటర్ టాప్ మీద. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్‌కి నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. సామాను కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా కొంచెం దగ్గరకయింది. మళ్ళీ ఒకసారి అడగంటకుండా మంచిగా కలిపేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మొత్తం దగ్గరికే అవ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి. అయితే ఈలోపు మేము జొన్న రొట్టె తింటారండి మా వారు. అయితే తన కోసమని జొన్నపిండి పట్టించాలి మిల్లుకి కాబట్టి నేను ఇక్కడ జొన్నలు కడిగేసుకుంటున్నాను. నేను కడిగిన తర్వాతే జొన్నపిండి వాడించుకుంటానండి. జొన్నలు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో దుమ్ము అది ఇది ఉంటుంది. ఒకసారి నీట్‌గా వాష్ చేసుకుంటే బాగుంటుంది. మంచిగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా చిల్లుల దాంట్లో వేసుకుంటే వాటర్ మొత్తం పోతుంది. ఇలా వేసుకొని ఎండకు బాగా ఎండబెట్టి సాయంత్రం గెంట్రికి పంపిస్తే సరిపోతుంది. అయితే నేను 3 కిలోల జొన్నలు 1 కిలో రేషన్ బియ్యం వేస్తానండి. అయితే రొట్టె బాగా రావడానికి సన్నగా ఇట్లా